ఉద్యోగం పేరుతో పేద మహిళలను సెక్స్ టాయ్స్ గా వాడుకుంటున్న వైనం ప్రస్తుతం ఏపీలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళానికి చెందిన ఈ ముఠా బెంగళూరు, చిత్తూరు జిల్లాల్లోని గుంతకల్లును కేంద్రాలుగా చేసుకొని మహిళలను టార్గెట్ చేస్తున్నారు. కాల్ సెంటర్ ఉద్యోగాల పేరుతో అశ్లీల వెబ్సైట్ల ద్వారా న్యూడ్ వీడియోలను లైవ్ స్ట్రీమ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ముఠాను ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు అందిస్తున్న నిందితులు క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇక గుంతకల్లుకు చెందిన లూయిస్ అనే వ్యక్తి కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ముఠాపై 3 ఫిర్యాదులు వచ్చాయన్న రవికృష్ణ, లూయిస్తో పాటు శ్రీకాకుళానికి చెందిన గణేష్, జోష్నలను అరెస్ట్ చేశామని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అయితే రోజు రోజుకి సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఈజీ మనీ అంటే సులువుగా డబ్బు సంపాదించే అక్రమ మార్గాలను ఎంచుకుంటూ యువత పెడదోవ పడుతుంది. తాజాగా వెళ్ళి చూసిన సంఘటన ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే రీతిలో కనబడుతుంది. గుంటూరుకు సంబంధించి గుంటూరులో దీనికి సంబంధించి గుంటూరు నుండి లైవ్ న్యూడ్ వీడియోలను స్ట్రీమింగ్ చేస్తూ పెద్ద ఎత్తున విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు వీళ్ళని సమకూర్చున్నారు. వివిధ దేశాలకు సంబంధించి వీళ్ళు న్యూడ్ వీడియోస్ను ఇక్కడ నుంచి లైవ్ స్ట్రీమ్ చేసి డబ్బులను ఆర్జిస్తున్నారు. దీనికోసం పేద వర్గాలకు సంబంధించిన మహిళలను, బాలికలను, విద్యార్థులను కూడా ఎరవేస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీనికి సంబంధించి పోలీసులు అత్యంత కీలకమైన సమాచారంతో ఆ ముఠాను అదుపులో తీసుకున్నారు. సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్స్ హామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎక్స్ హామ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా గణేష్ అనే వ్యక్తి శ్రీకాకుళం పాతపట్నం చెందిన వ్యక్తి, జ్యోత్స్న అనే అమ్మాయి శ్రీకాకుళం పాతపట్నం చెందిన అమ్మాయి. వీళ్ళిద్దరూ కూడా లూయిస్ అనే గుంతకల్లో సంబంధించిన వ్యక్తితో కలిసి వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడ్డారు. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ఏర్పాటు చేసినట్టు కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి మహిళలకు ఉద్యోగం ఇస్తామని ఒక నెపంతో వారందరినీ కూడా ఉద్యోగాలు తీసుకుని ఆ మహిళలను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని వారందరినీ కూడా ఇటువైపు ఈ రొంపులోకి దింపే ప్రయత్నం చేశారు. వాళ్ళతో పూర్తిగా కూడా వీడియోలు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఆ వీడియోలు అన్నిటి కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ పెద్ద ఎత్తున క్రిప్టో కరెన్సీ ద్వారా మనీని ఆర్జించినట్లు పోలీసులు తెలియజేశారు. దీనికి సంబంధించి ఈ రోజు ఆ పూర్తిగా కూడా దీని వివరాలకు సంబంధించి ఏదైతే నిషేధిత సంబంధించిన వెబ్సైట్లు ఉన్నాయో ఆ వెబ్సైట్లను పూర్తిగా చేస్తున్నట్లు చాలా స్పష్టంగా చేశారు. దీనికి సంబంధించి గుంటూరు ఐజీ రవికృష్ణ పూర్తిగా ఈ సమాచారాన్ని మీడియాకి తెలియజేశారు. ప్రధానంగా ఈ టీంకి సంబంధించి ఈ టీం నెట్వర్క్ బెంగళూరు, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లో స్ట్రీమ్ లైన్ ద్వారా చేస్తుంది. వీరందరూ కూడా పెద్ద ముఠా ఉంది. ఈ ముఠానందరూ కూడా అక్కడ కర్ణాటక సంబంధించి బెంగళూరులో సంబంధించిన పోలీస్ అధికారులకు సమాచారం అందించి వారి లోకల్ పోలీస్ సహకారంతో ఆ టీంని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఇక్కడున్న పేద వర్గాల మహిళలను టార్గెట్ గా చేసుకుని పేద వర్గాల నుంచి సంబంధించిన మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఫేస్బుక్, ఇన్స్టాల్ ద్వారా ప్రచారాలు కల్పించుకుని వారందరి యొక్క పరిస్థితులను తీసుకుని ముందు ఉద్యోగం ఇచ్చి ఆ వ్యక్తిగత సమాచారం సేకరించి వారి కుటుంబాల యొక్క సమాచారాన్ని సేకరించి వారిని రూంపులోకి దింపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే బాధితులకు సంబంధించిన ఏ వివరాలను పోలీసులు ముందు బహిర్గతం చేయలేదు మీడియాకి. అయితే బాధితులు కూడా ఉన్నారు. బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. అయితే ఇది వారి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ అంశాలను ఎక్కడ కూడా బహిర్గతం చేయమని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ 3 వ్యక్తులు ఒక టీమ్గా ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన డేటాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైవ్ స్ట్రీమ్ ద్వారా ఎవరెవరికి ఎక్కడెక్కడ పంపించిన అంశాలను కూడా ఐపీ అడ్రస్ ద్వారా తెలుసుకోవడం జరిగిందని చెప్పారు. అయితే ప్రధానంగా పోలీసులు చెప్పేది సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేసేందుకు అనేక ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారు. ప్రధానంగా మహిళలను టార్గెట్ చేసి ఇటువంటి ముఠాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ అరాచకాలు సృష్టిస్తున్నాయి. అందులో ప్రధానంగా కేవలం పేద వర్గాలకు చెందిన మహిళలను పూర్తిగా కూడా దిగువ మధ్యతరగతి
కుటుంబాలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరూ కూడా ఈ లోపాలకు గురి కావద్దని చెప్తున్నారు. ప్రధానంగా 1902కి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైనా మీకు అనుమానం ఉంటే, ఏదైనా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే సైబర్ క్రైమ్కి సంబంధించి ఆ నెంబర్ను సంప్రదిస్తే పోలీసులు మీకు అండగా ఉంటారని చెప్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అన్వేషిస్తున్నారని చెప్పి సిఐడి, ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా ఈ కేసుపై పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. ఎక్కడ కూడా ఎప్పుడు ఇబ్బందులు లేకుండా దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తీసుకున్నాం. పూర్తిగా ఎవరైతే దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చారో గోప్యంగా ఉంచాం. ఖచ్చితంగా సమాచారం రావడం వల్ల ఈ టీముని, ఈ ముఠాను అదుపులో తీసుకున్నట్టుగా చెప్పారు. ప్రధానంగా సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఎక్కడన్నా పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో కనుక ఇటువంటి మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా పోలీసులకు ఆశ్రయిస్తే వారికి ఖచ్చితంగా వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని, ఎవరైతే దీనికి సంబంధించి నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటామని, బాధితులు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు భరోసా కల్పించారు. ప్రస్తుతం ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్స్ హామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎక్స్ హామ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ డివిఎస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు అడల్ట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3వ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి. ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే 1930కి కాల్ చేసి మాకు చెప్పాలి. ఈ 1930 నేషనల్ కాల్ సెంటర్ నెంబర్. అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది. సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా I4C అని చెప్పేసి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో 24/7 మేము అందుబాటులో ఉంటుంది. మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అందరూ అప్రమత్తం ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం. వాళ్ళకు కూడా త్రూ కరెస్పాండెన్స్ ద్వారా వాళ్ళ మీద కూడా చర్యలు అలా తీసుకోవాలి. ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వ్యవహరించబోతున్నాం. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి, ఇటువంటి పనులు ఎక్కడైనా జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా 1930 ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఈ క్రైమ్ ఎలా జరిగింది? మీకు ఎక్స్ హామ్స్టర్ను ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి ఆ వెబ్సైట్లో మనం చూసినప్పుడు నిషేధించబడింది, కానీ కొన్ని URL ద్వారా వీళ్ళు తెచ్చుకుంటున్నారు. అది వేరే విధానం ద్వారా. దాంట్లో మనకి లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లైవ్లోని అడల్ట్ కంటెంట్ ఉంటే ఇంకా మీకు అర్థమై ఉంటుంది. అశ్లీలమైన చిత్రాలు కానీ, దృశ్యాలు కానీ, వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా వీళ్ళు సపోజ్కి కొన్ని పాయింట్స్ సంపాదించిన తర్వాత ఆ సైప్రస్ బేస్డ్ కంపెనీ, ఆ దేశ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా ఒక 50% వాళ్ళ కమిషనింగ్ తీసుకుని మిగతా 50% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే వీళ్ళు ఆ కంటెంట్ డెవలప్ చేయడం, అమాయకమైన అమ్మాయిని కూడా
ఈ వృత్తిలోకి దింపడం ఇవన్నీ చేస్తున్నారు. సో సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ 2 ప్లేసుల్లోని గుంతకల్లోని బెంగళూరులో కూడా ఈ ముఠాన్ని మనం బ్రేక్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్ సహాయం తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా మనం ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వాళ్ళు ఇక్కడ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఇంకా అది దర్యాప్తు నడుస్తుంది. బాధితుల వివరాలు మనం పూర్తిగా మనం బయట చెప్పలేము. సో బాధితులు అయితే ఉన్నారు కొంతమంది. దాదాపు ఎప్పటి నుంచి పాల్పడ్డారు, ఎప్పటి నుంచి మోటివ్ గా కొనసాగుతుంది? అంటే గత 1-2 సంవత్సరాల నుంచి వీళ్ళు యాక్టివ్గా చేస్తున్నారు. అంతకుముందు కూడా వీళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. సో మాకున్న సమాచారం ప్రకారం 1-2 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది చేస్తున్నారు మా సమాచారం. మీ విచారణలో భాగంగా 2 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్నారు. మీరే చెప్తున్నారు, మీ విచారణలో తెలుగుతున్నారు. ఇప్పటివరకు ఎంతవరకు వీళ్ళు అమౌంట్ చేశారు, అమౌంట్ ఎంత వచ్చి అంటే వీళ్ళు సుమారుగా బెంగళూరు సంబంధించిన వాళ్ళు సుమారుగా 16 లక్షలు సంపాదించారని చెప్తున్నారు. కానీ ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ అమౌంట్ అయినా సంపాదించారని కూడా మనం వివరాలు సేకరించాలి. అదేవిధంగా గుంటకల్లో లూయిస్ అనే వ్యక్తి సుమారుగా 11 లక్షలు సంపాదించినట్టు తెలుస్తుంది. అంటే కంటెంట్ అంటే ఇంకా లైవ్లో వచ్చిన వాళ్ళు ఆ లైవ్లో కొనుక్కుంటారు. దానికి ఇట్ డిపెండ్స్, వాళ్ళు వారంలోని ఎన్ని గంటలు పని చేస్తారని దాని మీద కంటెంట్ సబ్స్క్రిప్షన్ బేస్. అవి కూడా చేశారని మాకు సమాచారం. ఫోన్ వీడియోస్ ఉంది, అదేవిధంగా లైవ్ కంటెంట్ కూడా ఇచ్చారు సమాచారం. వాళ్ళని ప్రలోభ పెట్టి తర్వాత డబ్బులు ఇచ్చి బలవంతం చేసి ఒకసారి అలవాటు అయిన తర్వాత బయట పెడతామని భయపెట్టి ఇలాగ రకరకాల కార్యక్రమాలు కూడా వాళ్ళని ఇంట్లో దింపుతున్నారు. అంటే ఫేస్ చూపించకుండా చేస్తారు. ఉద్యోగం ఇప్పిస్తారని కాదు, వీళ్ళు డబ్బులు అవసరం, రకరకాల చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలు, లేదంటే రకాలుగా వాళ్ళు డబ్బులు అవసరం అవుతాయి. ఆ డబ్బులు సంపాదించాలంటే ఈ చెడు మార్గాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. మాకు 3 అయితే మనకి కన్ఫర్మ్ గా తెలిసింది. ఇంకా ఎక్కువ మంది బాధితులు ఉన్నారు, మేము కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. గణేష్, జ్యోత్స్న వీళ్ళు ఇద్దరు కూడా శ్రీకాకుళం చెందిన వాళ్ళు. వీళ్ళు బెంగళూరులో ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సో వీళ్ళు అంతకుముందు విద్యార్థులు, ప్రస్తుతం అక్కడ ఉద్యోగ రీత్యా బెంగళూరు వెళ్ళింది. సార్ ఈ సైప్రస్ లో ఈ వెబ్సైట్ అఫిషియల్ సార్? సైప్రస్ లో వాళ్ళ దేశంలో అఫీషియల్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇండియాలో ఈ వెబ్సైట్ బ్యాన్ చేసింది. మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ద్వారా 100 వెబ్సైట్లు మనం ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక వెబ్సైట్ ఎక్స్ హామ్స్టర్ లైవ్. వాళ్ళు దగ్గర బంధువులని చెప్తున్నారు. బెంగళూరు చేస్తాం అంటే బెంగళూరు ప్రస్తుతం ఏ జాబ్ చేయట్లేదు, ప్రస్తుతం ఈ పనిలో ఉన్నారు. క్వాలిఫికేషన్ సార్ వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యారు. అంటే ఇది ఇంకా మేము ఇంకా డీప్ గా దర్యాప్తు చేయాలి. దర్యాప్తు నడుస్తుంది. ఓకే, అదేవిధంగా మనకి మిగతా కేసులో, గుంతకల్ కేసులో కూడా దర్యాప్తులో కొన్ని అంశాలు బయటపడతాయి. వాటి మీద కూడా పూర్తిగా ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలి. ఏ టైప్ లో సార్? ఏ టైప్ లో సార్ గుంతకల్లో కాల్ సెంటర్ నడుపుతారు లూయిస్ అనే వ్యక్తి. సో కాల్ సెంటర్లోని వచ్చిన అమ్మాయిల్ని ట్రాప్ చేసి బలవంత పెట్టి డబ్బులు ఎడచుట్టి అట్లాగా కొంతమంది చేసినట్టు సమాచారం. ఇండియన్ గుంతకల్కి సంబంధిస్తారు. అంటే ఇద్దరు కూడా ఎక్స్ హామ్స్టర్ సంబంధించిన అంశమే. సో మా పరిశోధనలో ఎక్స్ హామ్స్టర్ సంబంధించి ఇట్లాగా ఎవరెవరు చేస్తున్నారు అనేది బ్యాక్గ్రౌండ్ చెక్ ను మనకి బయటపడి నిజాలు. బాధితులు ప్రస్తుతం అంటే మనము మన స్టేట్ లోనే దర్యాప్తు చేసాం. ఇంకా ఇతరత్ర దేశ రాష్ట్రాలకు కూడా మనకు సమాచారం అందిస్తే ఇంకా అక్కడైనా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని కూడా బయటపడి 1930 మన 1930 రావచ్చు, లేదంటే సిఐడి
వచ్చి ఎస్పీ సైబర్ క్రైమ్ కూడా కావచ్చు. సార్ న్యూస్ కానీ లేకపోతే కంటెంట్ పంపించే దాంట్లో క్రిప్టో కరెన్సీ అంటే వీళ్ళకి హవాలా మార్గం ద్వారా డబ్బులు వస్తున్నాయి, లేకపోతే డైరెక్ట్ వీళ్ళ అకౌంట్ లోకే క్రెడిట్ అవుతాయి? వాళ్ళకి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ ద్వారా సపోజ్ ఉదాహరణకి బిట్ కాయిన్, ఆ బిట్ కాయిన్ డబ్బులు వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని మార్చడానికి కొన్ని వజ్రాక్స్ అని కొన్ని యాప్స్ ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళు ఆ డాలర్స్ని ఇండియన్ రూపీస్ని మార్చుతారు. వాటి మీద సో వాటి మీద మనం చూస్తాం. మొత్తం ఈ కేసులో ఎక్స్ హామ్స్టర్ లైఫ్తో పాటు వజ్రాక్స్ ఇట్లా ఏదైతే క్రిప్టో కరెన్సీలో దుర్వినియోగం అవుతుందో దాని మీద కూడా మనం దర్యాప్తులో కొంచెం లోతుగా వెళ్తాం. ఏదైనా గ్రూప్ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేయడం అది కూడా మనం ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు దీంట్లో క్రైమ్లో ఆ బాధిత మహిళలు పాల్గొన్నారని డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఆన్లైన్ కాంటాక్ట్ చేసినా కూడా అదే బాధిత మహిళలు ఆ లూయిస్ అనే వ్యక్తి మనకి అతను ట్రాక్ చేస్తుంటాడు కొంతమంది. ఓకే, ఆన్లైన్లో ద్వారా ఏముంది కదా, అది ఆన్లైన్లో లైవ్ పెడతారు. ఆ లైవ్కి ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. వాళ్ళ కెమెరాస్ ఉంటాయి, ఫ్లాష్ లైట్స్ ఉంటాయి, మొత్తం ఒక స్టూడియో టైప్లో పెట్టుకుంటారు. ఆ లైవ్ ఆన్ చేసి ఆ లైవ్లో వీళ్ళు న్యూడ్ కంటెంట్ లైవ్లో చూపిస్తాం. బాధిత మహిళలు అడ్డు వీళ్ళంటారా, బాధిత మహిళలు వీళ్ళ దగ్గర కదా? బాధిత మహిళలు వీళ్ళ దగ్గరికి వెళ్తారు, వెళ్ళాల్సి ఆ స్టూడియోలో చేస్తారు. ఇదంతా మనకి కంప్లైంట్స్ వచ్చి ఇంకా దర్యాప్తు, ఇంకా కొన్ని వేరే ప్లేస్లో కూడా కొన్ని సాల్వ్ జరుగుతుంది. మనం దాన్ని కూడా విచారణ చేస్తాం. ఓకే సార్. ఏంటి సార్ దాని మీద దాని మీద కూడా మేము నిన్న పరిశీలన చేసాం. సో ఆ బెట్టింగ్ యాప్ గురించి కూడా దాని మీద కూడా కేసులు నమోదు చేయబోతున్నాం. ఇంకా మన డీటెయిల్స్ తర్వాత మీరు ఇస్తారా? ఇప్పుడు సైబర్ స్పేస్ అనేది చాలా కలుషితం అవుతుంది. అంటే రకరకాల వ్యక్తులు దాంట్లోని దూషణలు చేయడం, అదేవిధంగా అశ్లీలంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో యువత అంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో మేము చాలా కేసులు నమోదు చేస్తున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మనకి ఒక అశ్లీల పదజాలం దాంట్లో ఉపయోగించినప్పుడు మీరు డిజిటల్ ఎవిడెన్స్ వదులుతున్నారు. దాంట్లో మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎవరినో తిట్టాం, ఇంటికి వెళ్ళిపోయాం, దానికి ఎవిడెన్స్ ఎక్కడ రికార్డ్ అవ్వకపోవచ్చు. కానీ డిజిటల్ కంటెంట్లో ఎవిడెన్స్ అంతా కూడా రికార్డ్ అయిపోతుంది. మీరు 10 సంవత్సరాల తర్వాత అయినా 50 సంవత్సరాల తర్వాత మీ ఎవిడెన్స్ అలాగే ఉంటుంది. సో యువత తెలిసి తెలియక, లేదంటే ఇంకా తెలిసే ఎవరి మీద అభిమానంతోనో ఇంకో రకంగా దాంట్లో మన భావజాలం మీద మనం ప్రేమను పెంచుకొని ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఇంకా వాళ్ళు డిజిటల్ ఎవిడెన్స్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు సిఐడి కూడా మేము చాలా సైబర్ కమాండోస్ అనేవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాం. చాలా సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బలోపేతం చేస్తుంది. సో భవిష్యత్తులోని ఈ క్రైమ్ ఏవైతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా రకరకాల కేసులు నమోదైనయో వాళ్ళ ఎవిడెన్స్తో వాళ్ళకి కన్విక్షన్స్ వచ్చే అవకాశం, శిక్షలు పడే అవకాశం చాలా ఎక్కువ. సో వాళ్ళు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, యువతీ యువకులు ముఖ్యంగా ఏదైనా మీకు వచ్చింది, ఒక వీడియో వచ్చింది, దానికి కామెంట్ చేసేటప్పుడు అసలేమన్నా మీరు కామెంట్ చేసినా ఇంకొకటి చేసినా సరే సైబర్ స్పేస్లో ఆ ఎవిడెన్స్ ద్వారా మీరు కూడా అరెస్టులు అయ్యే అవకాశం ఉంది. వాటికి దూరంగా ఉండండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు, వీళ్ళందరి గురించి ఆలోచించండి. సైబర్ స్పేస్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మనకి. ఇప్పుడు నేను ఐజీ ఈగల్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కింద ఉన్నాను. సో 2 ఎడిక్షన్స్తో మనం సఫర్ అవుతున్నాం సొసైటీలో. ఒకటి డ్రగ్స్ సంబంధించిన ఎడిక్షన్స్, దానికి డీల్ చేస్తున్నాం. అదేవిధంగా సైబర్ చూస్తే సైబర్ ఎడిక్షన్ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కువ మంది మనం చూస్తుంటే ఇంకా ఎక్కువ గంటలు యువత కూడా దాంట్లోనే ఉంటున్నారు. దాంట్లో ఉండడం వల్ల రకరకాల ఆలోచనలు, చెడు ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. సో మీ అందరు కూడా తెలుసు, ఎవరైనా మనము చెత్త తీసుకొచ్చి ఇంట్లో వేస్తే మనం ఒప్పుకోం. మన ఇంట్లో వేస్తే చెత్తను మనం ఒప్పుకోనప్పుడు మన మెదడులో చెత్త వేస్తున్నారు, డిజిటల్ చెత్త. దాని డిజిటల్ కంటెంట్ అంతా కూడా
అవసరం లేని కంటెంట్ మన ఫోన్లోకి వచ్చేస్తుంది సోషల్ మీడియాలో. సో ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది చూడడం వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, దానివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి. మనం ఒక్కసారి మనం కేసులో మన ఇరుక్కుని జైలు పాలైతే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, మనకి మన కుటుంబానికి వచ్చే ప్రమాదాలు ఏంటి, తర్వాత పిల్లలకి వచ్చే ప్రమాదాలు ఏంటి. పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, తండ్రి ఫలానా సోషల్ మీడియా కేసులో దీంట్లో అరెస్ట్ అయ్యాడని చెప్తారు, అతను ఒక 10 రోజులకు 15 రోజులకు బెయిల్లో రావచ్చు బయట. కానీ ఆ పిల్లల మానసిక పరిస్థితి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సో సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లోని ఆ స్పేస్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. పొరపాటును కూడా మీరు అశ్లీల పదజాలం కానీ, ఒకరు దూషించడం కానీ, ఒక కుటుంబ సభ్యులు కానీ, ఇంకోని కానీ ఎవరైనా కావచ్చు, సో చేయడం కానీ చేయకూడదని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అటువంటి నేరాలు జరిగినప్పుడు దయచేసి 1930కి సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా మనకి డిజిటల్ అరెస్ట్ అని ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా సైబర్ ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి, ఓటీపీ ఫ్రాడ్ జరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని కొన్ని వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే మీకు ఎటువంటి వాటిల్లో సైబర్ క్రైమ్లో కానీ మీరు బాధితులైతే ఇంకా 1930కి దయచేసి ఫోన్ చేయండి. ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. మీకు వెంటనే మనం I4C కాల్ సెంటర్ ద్వారా రెస్పాండ్ అయ్యి మీకు న్యాయం చేయడానికి మా టీమ్స్ మీకు సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. 1930 వల్ల సరైన వాళ్ళకి న్యాయం జరగకపోతే ఎవరు కాంటాక్ట్ అవ్వాలి సార్ సైబర్ క్రైమ్లో? అంటే 1930లో మనము వచ్చిన వెంటనే అది మళ్ళీ పోలీస్ స్టేషన్ మనం పంపించడం జరుగుతుంది. దాని కంటెంట్ అంతా కూడా మనం స్క్రూటినైజ్ చేస్తాము. చేసిన తర్వాత జరుగుతుంది. సో మీరు 1930లో మీరు సంప్రదించండి. ఎక్కడైనా ఎవరైనా సరే చాలా సంప్రదించారు, అడ్వకేట్ ఆ రోజు రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ ఫోన్ అంటున్నారు, ఆ తర్వాత దాన్ని ఫాలో చేయలేదు. దానికి సంబంధించి ఫర్దర్ అప్డేట్ ఎలా చేయడం మీరు సిఐడి కూడా రావచ్చు. ఎస్పీ సైబర్ క్రైమ్ ఉన్నారు ఇక్కడ కృష్ణప్రసాద్ గారు. సో అట్లాగే I4Cలో ఎక్కడైనా మేము కంప్లైంట్ ఇచ్చాము కానీ చర్యలు లేవు, ఎఫ్ఐఆర్ లేదు అని ఇట్లా ఉంటాయంటే మాకు సంప్రదించండి. సిఐడికి విభాగానికి రావచ్చు.